దేశభక్తిని నింపడానికి పెద్ద పెద్ద ప్రసంగాల అవసరం లేదు. కొన్నిసార్లు ఒక చిన్నారి గొంతు చాలు. ఈశాన్య రాష్ట్రమైన మిజోరం నుండి వచ్చిన ఈ చిన్నారి తన గొంతుతో 100 కోట్ల మంది భారతీయుల హృదయాలను కదిలించింది. ఈ పాప కథ వింటే మీకు గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ వీడియోలో పాడుతున్న చిన్నారి పేరు ఏస్తర్. వయసు కేవలం 9 సంవత్సరాలు. ఏఆర్ రెహమాన్ గారి మా తుజే సలాం పాటను తన మధురమైన గొంతుతో పాడి దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది. వందే మాతరం वंदे मातरम जहाँ वह सारा चाहते खिलिया है कहीं भी तेरे जैसा कोई नहीं है ऐसे नहीं 100 दिन दुनिया घुमा है नहीं कहे तेरे जैसा कोई नहीं मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम माँ तुझे सलाम मामा तुझे सलाम. హిందీ తన మాతృభాష కాకపోయినా పాటలోని ప్రతి పదాన్ని ప్రతి భావాన్ని ప్రాణం పెట్టి పాడింది. ఆ పాట ఎంతగా వైరల్ అయిందంటే సాక్షాత్తు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ఆమెను మెచ్చుకున్నారు. దేశభక్తిని తన గొంతులో నింపుకున్న ఈ చిన్నారి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2025తో సత్కరించింది. ఇది పిల్లలకు ఇచ్చే అత్యున్నత జాతీయ పురస్కారాల్లో ఒకటి. అంతేకాదు ఈ చిన్నారి ఇండియన్ ఆర్మీతో కలిసి కూడా దేశభక్తి గీతాలు పాడింది. సరిహద్దుల్లో మనల్ని కాపాడే సైనికులకు తన పాటతో స్ఫూర్తినిచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, భాష వేరు ప్రాంతం వేరైనా దేశభక్తి మనందరినీ ఎలా ఏకం చేస్తుందో చెప్పడానికి ఏస్తర్ పాటే ఒక ఉదాహరణ. తన గొంతులో ఏదో మ్యాజిక్ ఉంది కదూ. ఈ చిన్నారి ప్రతిభ దేశభక్తి మీకు నచ్చితే కింద కమెంట్స్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో లైక్ చేసి ప్రతి భారతీయుడికి చేరేలా షేర్ చేయండి. ఈ ఆణిముత్యాన్ని ఆశీర్వదించండి. జై హింద్.